నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఒక 2 రోజుల నుంచి ఆ టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. విజయసాయి రెడ్డిది, శాంతిది వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టుగా ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఈరోజు ఆమె భర్త ఎవరైతే శాంతి భర్త ఏమన్నారంటే వాళ్ళకి పుట్టిన బాబుకి DNA టెస్ట్ చేయాలా, దీనికి విజయసాయి రెడ్డి కూడా రావాలి అని చెప్తున్నారు. అందుకు DNA టెస్ట్కి వెళ్ళాల్సినంత అవసరం ఏంది అక్కడ? అదే నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆయన మదన్ మోహన్ గారు కూడా రాసిన లేఖలో ఏముందంటే సమ్ XYZ, మల్లేషు, యాదయ్య, ప్రతాప్ రెడ్డి, విజయసాయి రెడ్డి, గుంపులో గోవిందంలాగా ఈయన పేరు కూడా మెన్షన్ చేసాడు ఆయన. వాళ్ళిద్దరికి జరిగిన ఆర్గ్యుమెంట్లో ఆవిడ రోజుకో పేరు చెప్పిందంట. ముందు IVF ద్వారా అని అన్నారంట, తర్వాత విజయసాయి రెడ్డి గారి కారణం అందంట, తర్వాత XYZ అందంట, ABC అందంట, లాస్ట్కి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే అది ఎవరు ప్రతాప్ రెడ్డి అన్నారంట. ఎవరు? ఇప్పుడు ఈయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మదన్ మోహన్ ఏమంటాడు, విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి పేరు మెన్షన్ చేయాల్సిందే, ఊరికి ఆధారం లేకుండా చేయను, కావాలంటే DNA టెస్ట్కి రండి, అందులో ప్రూఫ్ కాకపోతే మోకాల మీద కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం పెట్టి క్షమాపణ అడుగుతా. ఆయన ఎందుకు వస్తాడు ఊరికే? పోనీ ఈయన ఆ ఒక్క పేరే మెన్షన్ చేశాడంటే అది లేదు, ముగ్గురు ఒక 5-6 పేర్లు మెన్షన్ చేస్తూ అందులో ఈయన పేరు కూడా పెట్టాడు. దీన్ని ఎలా చూడాలి? తర్వాత మదన్ మోహన్ అనే వ్యక్తి 2022 జాన్యువరిలో అవుట్ ఆఫ్ కంట్రీ US ఎక్కడికి వెళ్ళారంట, సెప్టెంబర్లో తిరిగి వచ్చాడంట. అంటే 9 నెలలు లేడు ఆయన. ఈలోగా ఏదో జరిగిందన్నారు. ఆల్మోస్ట్ ఇది 2024, అంటే సంవత్సరం 10 నెలలు అయిపోతుంది. ఇంక 2 నెలలు పోతే సెప్టెంబర్ వస్తుంది. ఈ సంవత్సరం 10 నెలల్లో ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చింది, ముందెందుకు రాలేదు అంటే దీనికి కూడా వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 ప్లేస్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఏమనలేము అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. పోనీ ఇంత పక్క ఆధారాలు ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా. పోనీ ఆ శాంతి గారు ఏమైనా చిన్న వ్యక్తి, మామూలు హోమ్ మేకరా, ఏమి తెలియని ఆవిడ అంటే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ అంట, అంటే గెజిటెడ్ యాంకరు. మరి ఆవిడ ఈయన ఎప్పుడు ఎన్ని సందర్భాల్లో కలిసింది, ఈయనతో ఉన్న సంబంధం ఏంటనేది తెలియదు. ఇట్లా రకరకాల ప్రశ్నలకి కొన్నిటికి జవాబులు కూడా లేవు. అంటే విజయసాయి రెడ్డి గారిని బదనాం చేయడానికే క్రియేట్ చేశారా, లేదా గవర్నమెంట్ పోయింది కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఒక్కొక్కటి ముందుకు వచ్చి చెప్తున్నారా అనేది క్లారిటీ లేదు. ఆ మదన్ మోహన్ గారు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏమన్నారు ఆయన, మీరు అన్నట్టు DNA టెస్ట్కి మీరు సిద్ధమా అన్నట్టు అన్నారు. DNA టెస్ట్ పిల్లగాని వచ్చేస్తారా? కోర్టుల ద్వారా ఆర్డర్ చేస్తేనే ఇవాళ రేపు రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. ఈయన సవాల్ విసిస్తే ఆయన ఎందుకు వస్తాడు? ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. నా మీద బురద జల్లడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాను, నా మీద కుట్ర జరుగుతున్నాయి, మీ అందరి బండారం నేను బయట పెడతాను, నేను ఒక ఛానల్ పెట్టి మరి మిమ్మల్ని అందరినీ బయట పెడతానని విజయసాయి రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. మరోవైపు మదన్ మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, మా మిస్సెస్ కూడా నేను గట్టిగా అడిగేసరికి చెప్పింది, విజయసాయి రెడ్డి ఏజ్డ్ పర్సన్, రేపో మాపో పోతే ఆయన ఆస్తి అంతా మందే అవుతుంది, అందుకే నేను ఆయనతో సంబంధం పెట్టుకున్నాను అన్నట్టుగా ఆవిడ చెప్పిందని ఈవిడ చెప్తున్నాడు అన్నట్టుగా చూసాం మనం. ఈ రకరకాలుగా అసలు చాలా చిరాకు అనిపిస్తుంది. అంటే మరి వాళ్ళకి ఆ ఎలిగేషన్, ఆరోపణ ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డి గారికి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ చాలా ఇబ్బందికరంగా. అంతే కదా, ఇప్పుడు ఎవడుకు వాడు తనకు తానుగా తన భార్య ఎలాంటిదా, ఇప్పుడు తన భార్య అలాంటిదా అని బయట నలుగురిలో మాట్లాడుకుంటేనే చాలామంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటిది ఆ భార్య అలాంటిదని బయట పెట్టుకోవడం, దాని మీద ఒకరు కాదు ఒకరు 5-6 పేర్లు XYZ అని పెట్టడం, అందులో విజయసాయి రెడ్డి గారి పేరును కూడా మెన్షన్ చేయడం, తర్వాత ప్రతాప్ రెడ్డి పేరు మెన్షన్ చేసి వీళ్ళిద్దరు DNA టెస్టులు చేస్తే ఎవరో తేలిపోతుందని అనడం, ఎంత జరుగుతున్నా ఆ మహిళ విషయం ఎక్కడ బయటికి రావట్లేదు, ఎక్కడ మాట్లాడట్లేదు, ఏం జరుగుతుందని తెలియదు. కాకపోతే ఈ అంశం మీద విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన కొన్ని రకాల బంధాలకు సంబంధించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి, ఆయన ఎటువంటి వ్యక్తో నాకు తెలుసు అని ఒక మీడియా హెడ్, ఒక మీడియాకి సంబంధించిన ప్రతినిధి ఒక 20 రోజులు నెల రోజుల కిందటో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేబీ ఒక ఆర్టికల్లో ఎక్కడో రాయడం జరిగింది. అది ఇది సింక్ చేసుకుంటే నిజంగానే ఏమైనా ఉందా, లేదా అలా ఉంది కాబట్టి ఈ సదరు వ్యక్తి బయటకు వచ్చి ఎంత ఓపెన్గా చెప్పాడా? ఎవడికాడు పరువు తీసుకోడు కదా, నచ్చడు కదా. బట్ ఇంత పరువు తీసుకోవడానికి కూడా సిద్ధపడి ప్రెస్ మీట్ పెట్టి మరి ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ మదన్ మోహన్ అనే వ్యక్తి చెప్పడం అనేది రకరకాల అనుమానాలకు తావిస్తుంది. ఆ ఛానల్ హెడ్ చెప్పింది బేస్ చేసుకొని చెప్పాడా, లేదా ఈయన తిరిగిన ఎంక్వైరీలో ఈయనకి కొన్ని ఆధారాలు దొరికితే చెప్పాడా, లేదు ఇవన్నీ కాదు శాంతి గారి క్యారెక్టర్ ఏంటి, సొసైటీ ఎడిపోతుంది చూడండి. భార్య గురించి ఓపెన్గా చెప్పాడు,
పోనీ ఆడ అన్ని రకాలుగా పోతే పరువు పోతే పోయింది, నేను పలానా పెద్ద మనిషిని బయటికి లాగి ఏదో చేద్దామని సాధిద్దామని ఉద్దేశంతో ఏదో వచ్చాడు అనుకుందాం. మరి ఆవిడ గురించి అలా చెప్తుంటే, ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే ఆమె ఏం మాట్లాడాలి? ఒక మహిళ అనవసరంగా ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, ఆమె శీలం గురించి బదనాం చేయాల్సి వస్తుంది అని ఒక స్ఫురణకు వస్తే ఎటుపోతుంది సొసైటీ అనిపిస్తుంది. అంతే కదా. మదన్మోహన్ చెప్పిన వ్యాఖ్యల ప్రకారం చూస్తే ఏముంది, ఆయనతో డీలింగ్లో పెట్టుకుంటే ఆ తర్వాత ఆయన పోయాక ఆ ఆస్తి మందే కదా అని ఆవిడ అందని ఆయన చెప్పాడు. అని చెప్పాడు అన్నట్టు కూడా ఇందాక ఎక్కడో న్యూస్లో చూశాను. ఏంటి అసలు ఎటుపోతుంది అసలు? ఆవిడేంటి ఇంతమందితో ఇది అవ్వడం ఏంటి? ఎంత మాట్లాడుకోవడానికి కొంచెం అసభ్యకరంగా అనిపించట్లే. విజయసాయిరెడ్డి ఏమంటారు, నన్ను ఎంతోమంది కలుస్తారు, వీళ్ళెవరిని ఎవరిని గుర్తుపెట్టుకుని ఎవరు అమ్మాయి ఎప్పుడు కలిసిందో కూడా నాకు తెలియదు అంటే. కొంతమంది చెప్పే ఆరోపణలు ఏంటంటే, లేదు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 స్థాయిలో ఉండేవారు కాబట్టి విజయసాయిరెడ్డి గారు కూడా దగ్గరగా ఉంటే చాలా రకాల పనులు అవుతాయి. ఎందుకంటే ఆయన చాలా మేధావి, పెద్ద ఆడిటరు, మనీ లాజిక్లు మ్యాజిక్లు ఫైనాన్షియల్గా అన్నీ తెలిసిన వ్యక్తి. అటువంటి మేధావి దగ్గర ఉంటే పనులు అవుతాయని ఈమె ఏమైనా ఆయనకి ఒలవేసిందా? తెలీదు. ఇవన్నీ మీరు అన్నట్టు గత 3 రోజులుగా చూస్తే విజయసాయిరెడ్డి గారి పేరుని ఒక 10 మంది పేర్లు చెప్తే మదన్మోహన్ గారు ఆ లెటర్లో ఈయన పేరు ఒకటి. బట్ ఈయన్ని ఎందుకు ఎక్కువగా హైప్ అవుతుందంటే, ఆ ఉన్న 10 మందిలో ఈయన పేరే హైలైట్. ఈయన ఒక్కరితో మిగతా ఎవరు తెలియదు మనకి. పైగా నెంబర్ 2 స్థానంలో ఉండే వ్యక్తి వైసీపీలో, రాజ్యసభ సభ్యుడు, చాలా మేధావి. ఇంతవరకు గతంలో ఎప్పుడు ఈ ఆరోపణలు ఆయన ఎదుర్కొన్న సందర్భాలు లేవు నాకు తెలిసి. కానీ వైసీపీలో చాలామంది ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైసీపీలో గతంలో ఉండి పనిచేసిన ఇప్పుడు ప్రస్తుత మాజీ ఎంపీ కానీ, ప్రస్తుత మాజీ మంత్రులు కానీ, 2-3 మంత్రులు కానీ, వాళ్ళు ఫోన్ విషయాలు ట్యాపింగ్ అయినప్పుడు ఆడియో లీక్స్ రావడం కానీ, ఇవన్నీ చూస్తే వైసీపీలకు ఇవన్నీ కామనే లేరా, ప్రతి ఒక్కరు దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా శాంతి గారి పేరు బదనామైంది, ఈయన ఓపెన్గా వచ్చి చెప్పడం, మళ్ళీ దీని మీద కౌంటర్గా విజయసాయిరెడ్డి గారు కానీ ఆయనకు సంబంధించిన అనుచరులు కానీ ఎటువంటి కౌంటర్లు దాఖలు చేస్తారో చూస్తే వరకు